హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్. మనము నిన్న కొద్దిగానే చెప్పుకున్నాము. ఎక్కడ అంటే డాక్టర్ గారు అడుగుతూ ఉంటారు క్యాథరిన్ ని, ఆవిడ మెల్లమెల్లగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. పూర్వజన్మలో చిన్న బాబు వాళ్ళ నాన్నగారు పూర్వజన్మలో కాదు, ఒక డ్రీమ్ లో ఒక మంట ఉన్న ఇంట్లోకి ఆ జన్మలో వాళ్ళ నాన్నగారు ఏదో ఒక వస్తువు తన వస్తువు లోపల ఉంది, అది తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తాడనమాట అమ్మాయిని. తను బయట తాపీగా కూర్చుంటాడు, ఆమెను మాత్రం పంపిస్తే డాక్టర్ గారు ఏమంటారంటే, అదేంటి అంత కాలిపోతున్న ఇంట్లోకి పంపిస్తే అది కరెక్ట్ కాదు కదా, అంత విలువైన వస్తువు అంటే ఏదో ఇనపెట్ట ఉంది ఆయనకంటే, మరి ఆయన తెచ్చుకోవచ్చు కదా అంత ఇంపార్టెంట్ అన్నట్లుగా. అంటే ఆయనకు ఒళ్ళు బద్ధకము అన్న టైప్ లో ఆన్సర్ చేస్తుంది అనమాట. ఆయనకి ఏం కావాలో చేయించుకుంటాడు కానీ ఆయన చెయ్యడు అన్న టైప్ లో మనకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటది. ఈయన అడిగిన ప్రశ్నల్ని బట్టి ప్రశ్న కూడా సరిగ్గా వేసుకోవాలి అని అనుకున్నాం కదా. అయితే ఈయన ఏమంటాడంటే, ఎందుకంత బద్ధకంతో ఉంటాడు ఆయన, నువ్వు మహా చురుగ్గానే ఉన్నావు కదా, ఆ విపత్తు నువ్వు గమనించావు కదా, అంటే లోపలికి వెళ్తే ఆ మంటల్లోకి వెళ్తే కరెక్ట్ కాదు, అది విపత్తు అని చెప్పేసి నువ్వు గమనించావు, ఆయన ఎందుకు గమనించలేకపోతున్నాడు అంటే, ఆయన అంతే ఎప్పుడు ఏ విషయాన్ని పట్టించుకోడు, అన్నింటికి దాక్కునే ప్రయత్నం దాక్కునే ఇన్ ద సెన్స్ తనను తాను దాచుకుంటాడు, ఏమీ చేయకుండా తన వరకు తను చూసుకుంటాడు. సో అని చెప్పేసి చెప్పిందనమాట. అయితే ఆ పాయింట్ దగ్గర డాక్టర్ గారికి ఇంకొంచెం విశ్లేషించేందుకు తనకి అవకాశం ఉంది అనిపించింది. ఆయన ఏమంటున్నారంటే, అవును అదే ఆయన పాత జీవన శైలి, నువ్వు ఉంటున్నావు, మరి ఆయన పనులన్నింటినీ చేస్తా అంటే నువ్వు ఉన్నావు కదా ఆయన పనులన్నీ చేయడానికి, అందుకే ఆయన ఆ జీవన శైలి అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన ఇనపెట్ట నువ్వే పట్టుకొచ్చేసావు, ఆ మనిషి నిన్ను చూసైనా కనీసం నేర్చుకుంటాడని ఆశిస్తున్నాను. ఇల్లు కాలిపోతూ ఉన్నటువంటి మంటలు కాలం తరిగిపోతూ ఉందన్న విషయాన్ని సూచిస్తున్న సంకేతంగా నాకు అనిపిస్తుంది. ఈ లైన్ ఏంటంటే, ఇల్లు కాలిపోతూ ఉన్నటువంటి మంటలు కాలం తరిగిపోతూ ఉందన్న విషయాన్ని సూచిస్తోంది. అనాలిసిస్ ఎలా చేశారంటే, ఇల్లు కాలిపోతూ ఉంది అంటే ఇంకా ఇల్లు పూర్తిగా కనుమరుగైపోతుంది కదా, బూడిదైపోతుంది కదా. సో దాన్ని ఈయన ఎలా అనాలిసిస్ చేస్తున్నాడు, దాని మీనింగ్ ఎలా తీసుకుంటున్నాడు అంటే, కాలం తరిగిపోతూ ఉంది అన్న విషయంగా ఆ సంకేతంగా తీసుకున్నాడు. ప్రమాదాన్ని నువ్వు గ్రహిస్తున్నావు కానీ మీ నాన్నకైతే అసలు ఏదేం పట్టినట్టుగా కూడా లేదు. తను పాలు మారి ఉంటూ భౌతికమైన వస్తువుల కోసం నిన్న ఆ మంటల్లోకి పోనిచ్చాడు. నీకు మరెంతో బుద్ధి ఉన్నది, నువ్వే ఆయనకు మంచి గుణపాఠం నేర్పించాలి, కానీ చూస్తుంటే ఆయన ఏమీ నేర్చుకోవడానికి కూడా ఇష్టంగా ఉన్నట్టుగా లేడు. ఇదంతా ఈయన విశ్లేషించాడు ఆమె చెప్పిన దాన్ని బట్టి. అంటే ఆమె అవును కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, ఆయన అసలు ఏ బుద్ధులు నేర్చుకోడు, దేనికి రెడీగా ఉండడు అని చెప్పేసి చెప్పింది. అయితే ఆ స్వప్నాన్ని ఈ విధంగానే నేను దర్శిస్తున్నాను, కానీ నువ్వు ఆయనను ఏ విధంగానూ బలవంత పెట్టలేవు, ఆయనకే బుద్ధి స్వంతంగా ఏర్పడాలి. నువ్వు చెప్పిన స్వప్న విషయాల్ని బట్టి నాకు ఇలా విశ్లేషించగలుగుతున్నాను. నాకు తెలుసు నువ్వు ఏ విధంగా ఆయన్ని బలవంత పెట్టలేవు, చిన్న పాప ఏం చెప్పలేదు, వాళ్ళ నాన్న చెప్తే అది చేయగలగడమే తప్పిస్తే ఆయనకే స్వంతంగా బుద్ధి అనేది ఉండాలి ఇలాంటివి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఈయన అంటారు. అప్పుడు ఆమె మళ్ళీ నా అభిప్రాయంతో ఏకీభవించింది. ఈయన ఎందుకు విశ్లేషణ చేయాల్సి వస్తుందంటే, ఆమె అవును కాదు ఇలానేమో ఆయనంతే ఇలాంటి పొడి సమాధానాలు చెబుతోంది కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే, ఫుల్ సెంటెన్స్ ఈయన అనాలిసిస్ ఏదైతే చేయగలుగుతున్నాడో చెప్పేసి అది అవునా కాదా అని ఆమె ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు అనమాట. అవును, మళ్ళీ ఆమె నా అభిప్రాయంతో ఏకీభవించింది. ఆమె కంఠస్వరం గంభీరంగా కొంచెం రాపుతో తయారైంది. మనకు నిరుపయోగం అయిపోయిన శరీరం తగలబెట్టేయబడిపోతూ ఉండడంలో ఏ ప్రాముఖ్యత ఉండడం లేదు. ఓ మాస్టారు ఆత్మ ఓ అత్యంత విభిన్న దృక్పథాన్ని ఆ స్వప్నం మీద ప్రకటించింది. ఏమంటున్నారంటే, చనిపోయిన తర్వాత ఆ శరీరం ఏంటండి, నిరుపయోగమే కదా. బేసికల్లీ చనిపోకపోతే ఆ శరీరంలో ఉన్న ఇంద్రియాలు పనిచేస్తాయి, ఆ ఆత్మ ఏదైనా జ్ఞానం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. చనిపోయారు అంటే ఆత్మ ఆ శరీరం నుంచి విడుదల వెళ్ళిపోయిన తర్వాత శరీరం నథింగ్, దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ ఎ వుడ్ అనమాట అది. సో నిరుపయోగం అయిపోయిన శరీరం పెట్టేయబడిపోతూ ఉండడంలో ఇంక ఏ ప్రాముఖ్యత లేదు, దాన్ని విశ్లేషించక్కర్లేదు. ఏమంటున్నాడంటే, ఒక మాస్టర్ ఆత్మ
అత్యంత విభిన్న దృక్పథాన్ని ఆ స్వప్నం మీద ప్రకటించింది. ఆ స్వప్నం ద్వారా ఒక మాస్టారు ఆత్మ గురించి తెలియచేయడమే ఉద్దేశం అయి ఉన్నట్లుంది. ఆ శరీరం కాలిపోతుంటే దాన్ని విశ్లేషణ చేయడం కాదు ముఖ్యం ఇక్కడ. ఒక మాస్టారు ఆత్మ ఏదో అక్కడ ఉంది. అది నీ స్వప్నం ద్వారా తెలియచేయబడుతుంది అంటున్నారు. హఠాత్తుగా ఈ మాట వినిపించేసరికి ఆహ్, నో. 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 సారీ. ఇది ఆవిడే చెప్పింది. క్యాథరిన్ చెప్పింది. అవును అని ఏకీభవించిన తర్వాత గొంతు గంభీరంగా మారింది అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, శరీరం తగలబెట్టేయడం కాదు ఇక్కడ ముఖ్యము ఈ స్వప్నంలో తీసుకోవాల్సింది ఒక మాస్టారు ఆత్మ గురించి అని చెప్పేసి, ఈ స్వప్నంలో మనం తెలుసుకోవాల్సింది ఆ విషయం గురించి అని చెప్పింది. ఆవిడ చెప్పింది. కానీ గొంతు గంభీరంగా మారింది. ఈ రెండిటిని మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకేమర్థమవుతది? అది మాట్లాడుతున్నది క్యాథరిన్ కాదు అని అర్థమవుతది. క్యాథరిన్ గుండా ఎవరో మాట్లాడుతున్నారు. సో, వెంటనే మాస్టర్ గారికి అది డాక్టర్ బ్రియాన్ గారికి అది అర్థమైపోయింది. హఠాత్తుగా గొంతు అలా ఉండి, ఈ విధమైన మాట మాట్లాడేటప్పటికి కాస్త హై లెవెల్ మాట మాట్లాడేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యమేసిందనమాట. ఒక మహాత్ముడి సందేశాన్ని కేవలం చిలకలాగా విని ప్రతిస్పందిస్తున్నాను. ఈయనకప్పుడు ఏమనిపించిందంటే, అది క్యాథరిన్ ఏదో జన్మ సంబంధించి కాదు మాట్లాడేది. క్యాథరిన్ గుండా ఒక మహాత్ముడు మాట్లాడుతున్నాడు, సందేశం ఇస్తున్నాడు, శరీరాల గురించి, ఆత్మల గురించి అని చెప్పేసి క్యూరియాసిటీ పెరిగిపోయింది ఈయనకి. నేను జస్ట్ ఒక చిలకను మాత్రమే. చిలక సందేశాలు అని చెప్తారు కదా! ఏమీ తెలీదు. చిలక ద్వారా ఆ పైన ఉన్న జ్యోతిష మాస్టర్లు చెప్పిస్తున్నట్టుగా అన్నమాట. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సో, ఈయనేమంటున్నాడంటే క్వెషన్ ఏసాడు మళ్ళీ. ఆ మాస్టర్‌కి క్యాథరిన్ ద్వారా ఏ మాస్టర్, ఏ మహాత్ముడైతే మాట్లాడుతున్నారో, అయితే మనకేం శరీరాలు అక్కర్లేదా? అని అడుగుతున్నాడు. లేదు. భూమి మీదకొచ్చినప్పుడు ఎన్నో దశలలో నుంచి మనం చెరిస్తూ ఉంటూ, ఒక శిశు శరీరాన్ని మనం విడిచిపెట్టేసి, ఒక బాల్య శరీరాన్ని, దాన్ని విడిచిపెట్టేసి యవ్వనపు శరీరాన్ని, దాన్ని వదిలిపెట్టేసి వృద్ధ శరీరాన్ని ధరిస్తూ ఉంటున్నాము. ఇంకో అడుగు ముందుకు వేసి, ఆ వృద్ధ శరీరాన్ని కూడా విడిచిపెట్టేసి ఆధ్యాత్మిక తలంలోకి ఎందుకు ప్రవేశించకూడదు? యదార్థంగా అయితే మనం చేస్తున్నది అదే కదా! ఆధ్యాత్మిక తలంలోకి చేరుకున్న మనము అక్కడ కూడా ఎదుగుతూనే ఉంటాము కదా! అక్కడ కూడా ఎన్నో ఎదుగుదల స్థాయిలు ఉన్నాయి. ఆ స్థాయిలోకి మనం చేరుకోగానే మనం తగలపడిపోయి ఉంటాము. పునర్జీవనం అవుతున్న స్థాయిలోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. నేర్చుకునే స్థాయిలోకి అన్నమాట. ఆ తరువాత ఒక నిర్ణయించుకునే స్థాయిలోకి. అవన్నీ మనమే నిర్ణయించుకుంటాము. ఎప్పుడు భూమి మీదికి తిరిగి వెళ్ళాలి? ఏ ప్రదేశంలో జన్మించాలి? ఏ ధ్యేయాలతో జన్మించాలి? ఇవన్నీ మనమే నిర్ణయించుకుంటాము. కొంతమంది పునరుజ్జీవించడాన్ని ఎంచుకోకుండా ఉంటారు. వాళ్ళు మరో అభివృద్ధి ఉన్న స్థాయిలోకి వెళ్ళాలని ఎంచుకుంటారు కాబట్టి అలా కూడా ఉండవచ్చు. అప్పుడు వాళ్ళు ఆత్మస్వరూపంతో ఉంటారు. కొంతమంది ఆత్మస్వరూపంతో ఎంతో కాలం పాటు ఉంటారు. భూమి మీదకి తిరిగి వచ్చేందుకు ముందుగా ఈ ఆత్మరూపంలో ఉంటారన్నమాట. ఓ నిత్య ఎదుగుదల, నిత్య జ్ఞానార్జనలు మాత్రమే ఆత్మలకు ఉంటున్నాయి. నిరంతర ప్రవృద్ధతే ఆత్మనైజం. మన శరీరం కేవలం భూమి మీద ఆత్మ నివసించేందుకు వాహనం మాత్రమే. ఆత్మే మన ఆధ్యాత్మిక చైతన్యమే. మన కాంతి దేహమే శాశ్వతంగా ఉంటుంది. ఇంత పెద్ద పారాగ్రాఫ్ చెప్పారు. ఎవరు? ఆ మహాత్ముడు క్యాథరిన్ గొంతు గుండా చెప్పారనమాట. అదే హై లెవెల్‌లో ఉంటుంది ఈరోజు అన్నాను కదా! ఏమంటున్నారంటే ఈయన క్వెషన్ వచ్చింది. ఆ శరీరం తగలబడిపోతున్న శరీరం గురించి కాదు, నీకు ఆ స్వప్నం గురించి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది క్యాథరిన్. ఆత్మల గురించి ఏదో మాస్టర్ ఆత్మ గురించి చెప్పాలనుకుంటున్నాడు. అది అక్కడ నువ్వు పట్టుకోవాల్సింది అని చెప్తారు. అదేంటి? అయితే శరీరాలకు పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదా అని ఈయన అడిగాడు. అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే భూమి మీదకొచ్చేటప్పుడు ఒక ఆత్మ ఒక శరీరాన్ని తీసుకుంటది. ఏది? శిశు శరీరాన్ని. తర్వాత బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధ. ప్రతిదాన్ని ఒక శరీరంగా చెప్పుకొచ్చారనమాట. శిశు శరీరం అదే శరీరం కానీ ఎదుగుతూ ఉంటుంది కదా! దాన్నేం చెప్తున్నారంటే శిశు శరీరం, యవ్వన శరీరం, వృద్ధ శరీరం. ఆ తర్వాత ఏంటి? శరీరాన్ని విడిచిపెట్టేస్తాము. విడిచిపెట్టేసి ఆత్మలోకంలోకి వెళ్తాము. కదా! ఆధ్యాత్మిక లోకమన్నా, ఆత్మలోకమన్నా 2 ఒకటే. ఆ తలంలోకి వెళ్తాము. ఫైనల్‌గా చేసేది అదే కదా! మరెందుకు శరీరం? అవసరం లేదు.
అన్న టైప్లో అంటే మాస్టర్ చెప్తున్నారనమాట. ఎందుకు అంటే ఆధ్యాత్మిక తలంలోకి వచ్చిన తర్వాత కూడా ఆత్మలకి ఎదుగుదల ఉంటుంది. ఎన్నో జ్ఞానాలు నేర్చుకుంటారు. వాళ్ళకి కావాలంటే అదే తలంలో ఉండి అలాగే జ్ఞానం నేర్చుకుంటారు. లేదు నాకు శరీరం కావాలి, పునరుజ్జీవనం కావాలి అంటే శరీరం తీసుకుని భూమి మీదకి వచ్చేసి అక్కడ నేర్చుకుంటారు. అలా కాకుండా ఆత్మతలంలోనే ఇంకొక తలంలోకి వెళ్ళి అక్కడ అభివృద్ధి చాలా వేగంగా ఉంటుంది అంటే అక్కడ నేర్చుకుంటారు. ఇన్ని ఉన్నాయన్నమాట సంభావ్యతలు అక్కడ, ప్రాబబిలిటీస్. ఈ విధంగా నేర్చుకుంటారు. ఏదేమైనప్పటికి కూడా ఆత్మ యొక్క ఉద్దేశం ఆత్మతలంలో అక్కడే ఉన్నా, ఆత్మతలంలో వేరే తలంలోకి వెళ్ళినా, ఇంకా తలాలు చాలా ఉంటాయి. తలము అంటే డైమెన్షన్, లేదా భూమి మీదకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఎదుగుదల మాత్రమే. ఆత్మతలంలో ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ అలా ఏ నిర్ణయాలు తీసుకోకుండా చెబితే వినే స్థితిలో ఉంటారు. ఒక్కసారి అభివృద్ధి సాధించిన తర్వాత నిర్ణయాలు వాళ్ళకు వాళ్ళే తీసుకునే స్థితిలో ఉంటారు. అంటే వాళ్ళని సోల్ గైడ్స్ అంటాం మనం. గైడ్ ఏంజెల్స్, సోల్ గైడ్స్ అని చెప్పేసి అంటాము. మాస్టర్ గైడ్స్ అని కూడా అంటాము. మనం చాలా సార్లు సోల్ ప్లాన్ బుక్ గురించి నేను చెబుతూ ఉంటాను కదా. మనకు మనం నిర్ణయించుకోవచ్చు ఏ దేశంలో పుట్టాలి, ఏ ప్రదేశంలో, ఎవరి తల్లిదండ్రులు, ఏ జ్ఞానం నేర్చుకోవాలి, అవన్నీ మనకు మనం నిర్ణయించుకోవచ్చు. కానీ నిర్ణయించుకునేంత సమర్థత ఆ ఆత్మకు లేనట్లయితే, అంటే దాని యొక్క ఆత్మ యొక్క వయస్సు దానికి సరిపోకపోతే, వయస్సు అంటే ఇక్కడ పూర్వజన్మల ద్వారా సాధించిన జ్ఞానం ఏదైతే ఆత్మకుందో అది నిర్ణయించుకోవడానికి సరిపోకపోయినట్లయితే అక్కడ ఉన్న ఎదిగిన ఆత్మలు వాళ్ళు గైడ్స్ గా వ్యవహరిస్తారనమాట. వాళ్ళ సహాయం తీసుకోవచ్చు. ఇదిగో నాది ఇలా ఉంది, ఇది పరిస్థితి, నాకు నెక్స్ట్ అందాదగా ఇలా చేయాలనిపిస్తుంది కానీ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం నాకు రావట్లేదు, మీరు హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూర్చోబెట్టి చక్కగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఆ గైడ్స్ కి ఈ హెల్పింగ్ ఏదైతే చేస్తున్నారో దాని ద్వారా వాళ్ళ ఆత్మస్థితి పెరుగుతుంది. అందరికీ అంతే. వాళ్ళు నేర్చుకుంటున్న విధానాలు, సేవ చేస్తున్న విధానాలు, ఇతరులకి హెల్ప్ చేస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో వారు భూమి మీద ఉండనివ్వండి, ఆత్మ తలాలలో ఉండనివ్వండి, ఆ ఎదుగుదల ఉంటూనే ఉంటుందన్నమాట. సో మనం నేర్చుకుని ఆత్మతలంలో ఒకరోజు ఆ గైడ్స్ గా వ్యవహరించవచ్చు. అంటే నిర్ణయాత్మక స్థితికి వెళ్ళవచ్చు అన్నమాట. బేసిక్ గా ఆత్మ యొక్క నైజం ఏంటంటే నిరంతర ప్రవృద్ధతే అని చెప్తున్నాడు. శరీరం కేవలం ఒక వాహనం మాత్రమే, కాంతి దేహమే శాశ్వతంగా ఉంటుంది. అంటే మాస్టర్ ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నది శరీరాలు అక్కర్లేదా అని నేను అడిగిన క్వశ్చన్ కి, శరీరం వాహనము కానీ అదే నిజం అనుకుని, అదే పరమార్థం అనుకుని శరీరానికి సంబంధించి మాత్రమే చూసుకోకు. ఆత్మ ఉంది, దాని అభివృద్ధికి చూసుకో అని మనకు సందేశం ఇచ్చినట్టు అక్కడ. దాని ఉద్దేశం అక్కర్లేదంటే ఖచ్చితంగా అవసరం. మనకు తెలుసు ఆత్మలోకంలో అందరూ అంతా మంచి ఉంటుంది. సహాయం ఇలా మనం సహాయం కావాలి ఇలా అనుకోగానే అలా వచ్చేసి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే పరస్పరం వికర్షణ లేకపోతే ఎదుగుదల తక్కువగా ఉంటది. ఎవ్రీథింగ్ మనం అనుకున్నట్లుగా జరిగిపోతే నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. నాకు చాలా కోపం ఉంది, అందరూ నాకు అనుకూలంగా బిహేవ్ చేస్తున్నారు, నాకు కోపంగా ఉంది కాబట్టి నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, నాకు పని చెప్పరు, నాకు కోపం వచ్చినా సహిస్తారు, నాకు అన్ని కావాల్సినవి నాకు కోపం రాకముందే తీసుకొచ్చి చేస్తారు. ఇంకా నేను ఎలా నా కోపం నుంచి బయటపడతాను? నాకు ఎప్పుడు తెలుస్తుంది ఆ కోపం అనేది తప్పని? నా జన్మలో నాకు తెలియదు అన్ని అనుకూలంగా ఉన్నట్లయితే. ఎప్పుడు తెలుస్తుంది? నాకన్నా కోపం ఉన్నవాళ్ళు, నాకన్నా మూర్ఖత్వం ఉన్నవాళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు నాకన్నా ఎక్కువ కోపం అతనికి ఉంది కాబట్టి నేను క్వైట్ అయిపోవాల్సి వస్తుంది. మెల్లమెల్లగా నాలో రియలైజేషన్ వస్తుంది, అరే నా ద్వారా కూడా నాకు ఇలాగే కోపం ఉండేది, నా వాళ్ళందరూ బాధపడ్డారు, భయపడ్డారు, నాకు అన్ని అమర్చి పెట్టారు, ఇప్పుడు ఇతని కోపం ఉంటే నేను ఎలాగే ఇబ్బంది పడుతున్నాను, నేను తగ్గించుకోవాలి, సహనాన్ని పెంచుకోవాలి. నాకన్నా కోపం ఉన్న వాళ్ళ దగ్గర సహనం ఖచ్చితంగా రావాల్సిందే, తప్పదు, ఇంకో దారి లేదు నాకు. ఆ సహనం అనేది పెంచుకుంటూ ఉండి నేనంటే భరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా సహనంగా ఉంటాను. ఆ బుద్ధి నాకు ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది? నన్ను భరించే వాళ్ళు లేకపోతే, నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నట్లయితే అప్పుడు నాకు అవగాహన స్టార్ట్ అవుతుంది. అది మొదటి మెట్టు అక్కడ నాకు ఏది చేంజ్ రావడానికి. మొత్తం అనుకూలంగా ఉంటే నాలో రాదు, ఈ జన్మలో రాదు, నెక్స్ట్ జన్మలో మళ్ళందరూ నాకు తొత్తులుగా ఉండేవాళ్ళు, అంటే నేను ఏదంటే అది ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, నాకు ఇంకా జ్ఞానం ఏర్పడదు.
ఆత్మలోకంలో ఎలా అంటే అంతా అనుకూలంగా ఉంటది. కాబట్టి మెల్లమెల్లగా గ్రోత్ ఉంటది. కాబట్టి అక్కడ ఏం చేస్తారు, ఇంకాస్త ఎక్కువగా అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు కానీ భూమి మీదకి రావద్దు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆత్మలోకంలోని ఇతర తలాల్లోకి వెళ్తారనమాట. ఎక్కడైతే కాస్త వేగంగా ఉంటది, అభివృద్ధి ఉంటుందో అది చూసుకొని వెళ్తారు. బేసిక్‌గా ఇట్స్ ఎ ప్లాన్. మనం ఒకటి చదువుకోవాలనుకుంటున్నాము, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నాము, దానికి ఏ స్కూల్ లేదా ఏ కాలేజ్ బాగా చెప్తారు, ఎక్కడైతే చాలా ఫాస్ట్‌గా నా నాలెడ్జ్‌కి తగ్గట్టుగా, నా ఇంట్రెస్ట్ తగ్గట్టుగా ఆ సబ్జెక్ట్ చెప్తారు అని మనం చూజ్ చేసుకోవడం లాగా. మళ్ళీ అందులో కూడా ఏంటి, నేను డబ్బులు కట్టి కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజ్‌లకెళ్ళాలా? డబ్బులు లేకుండా గవర్నమెంట్ స్కూల్సా? నా దగ్గర డబ్బున్న దాన్ని బట్టి అది నిర్ణయం అవుతుంది. అంతే కదా! అక్కడ కూడా అంతే. శరీరం కావాలా? భూమి మీదకొచ్చేసి నేర్చుకుంటారు కష్టాలవన్నీ తీసుకొని. నాకు శరీరం వద్దా? ఆత్మతలంలో ఇంకో తలంలోకి వెళ్ళేసి అక్కడ ఇక్కడ అభివృద్ధి ఉందో చూసుకొని అక్కడ నేర్చుకుంటారనమాట. అంతే మనం విజువలైజ్ చేసుకోవాల్సింది అక్కడ జరిగే ప్రాసెస్‌ని. అప్పుడు డాక్టర్ మళ్ళీ ఆ మహాత్ముడికి ఏం చెప్తున్నారంటే, వాళ్ళని నువ్వెలా కలుసుకుంటావు? సందేశాలు నీకెలా వస్తాయి? అంటే ఆవిడ ఏమని చెప్తుంది, క్యాథరిన్‌ని అడుగుతున్నాడు ఈ క్వెషన్. క్యాథరిన్ నుంచి మహాత్ముడు మాట్లాడుతున్నాడు. క్యాథరిన్ మాట్లాడట్లేదు. కానీ ఈయన క్వెషన్ ఏం చేస్తున్నాడంటే, మహాత్ముడికి వేసినట్టు కాకుండా, ఆ మాస్టర్స్ నువ్వెలా కలుసుకుంటున్నావని అడిగాడు. నీకెలా సందేశాలొస్తున్నాయి? అని చెప్పేసి అడిగాడు. అప్పుడు ఆమె సమాధానం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. జనరల్‌గా ఇప్పుడెవరు మనకు డాక్టర్ బియాన్ గారితో మాట్లాడుతున్నెవరు? ఒక మాస్టర్. కాంతిలోకంలోని మాస్టర్. ఈమెను అడిగినప్పుడు కూడా కాంతిలోకంలోని మాస్టర్ ఆన్సర్ చెయ్యాలి. కానీ ఆవిడ చేసిందట. అందుకని ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆమె సమాధానం ఇవ్వడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె గొంతు శబ్దం మరింత గట్టిగా, మరింత గంభీరంగా తయారయింది. చూద్దాం ఏం చెప్తదో. ఒక్కొక్కసారి మీరే వాళ్ళ ముందుకు వెళ్ళవచ్చు. ఇక్కడ మీరు ఇప్పుడున్నంత సహజంగానే అక్కడ ఉండవచ్చు. అప్పుడప్పుడు మీరు భావ ప్రసారంతో వాళ్ళని కలుసుకుంటూ ఉంటారు. కొన్ని సందేశాలు ఎంతో మర్మంగా ఉంటాయి. కానీ అవి ఎక్కువగా మనకు అర్థమవుతూనే ఉంటాయి. మర్మంగా అంటే తెలిసి తెలియనట్టుగా పూర్తి స్పష్టం కాదు. మనము చూసి ఆలోచించుకొని అర్థం చేసుకోవాలన్నమాట. మర్మంగా ఉంటాయి. కానీ అవి ఎక్కువగా మనకు అర్థమవుతూనే ఉంటాయి. ఆ సందేశాలు వేటికి సంబంధించినవని మనకు తెలుస్తూ ఉంటుంది. మన సందేహాలు కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అవి 2 మనస్సుల సమావేశం లాగా ఉంటుంది. ఇలా చెప్పిందనమాట. ఎలా మాట్లాడతావు? ఎలా చేస్తావు? అంటే ఇక్కడెలా మీరైతే మాట్లాడుకుంటారో, ఎలా సందేశాలు ఎంచుకుంటారో అలాగే ఇచ్చుకుంటారు కానీ మర్మంగా. ఒక 2 మనసులు మాట్లాడుకుంటుంటే, ఆ కమ్యూనికేషన్ ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్తూ ఉంటుందో, ఇప్పుడు చాలా మంచి కోఆర్డినేషన్ ఉన్న ఫ్రెండ్స్ కానీ, భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ, తల్లి పిల్లలు, తండ్రి పిల్లలు అలా వాళ్ళు ఏంటి కళ్ళతో చూసుకొని నెక్స్ట్ ఏంటి అన్నది మాట్లాడేసుకుంటూ ఉంటారు. మనం చాలా సార్లు చూస్తూ ఉంటాము. ఒక 10 మందిలో ఉన్నారు. ఒక విషయం వచ్చింది. ఆన్సర్ చెయ్యాలి. ఆ తల్లి, బిడ్డ ఇద్దరు ఒకటే ఆన్సర్ చేయాలి అని అనుకోండి. అనుకోకుండా వచ్చింది. జస్ట్ కళ్ళ ద్వారా చూసుకుంటారు. మనం ఏమంటాం దాన్ని? కళ్ళ ద్వారా మాట్లాడుకున్నారు వాళ్ళు అంటాం. వాళ్ళు ఏం ఎక్స్‌ప్రెషన్ కూడా ఇవ్వకపోవచ్చు. జస్ట్ ఒకరికి ఒకరు కళ్ళు చూసుకుంటారు అంతే. వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏం అదేంటంటే మనసులతో సంభాషణ. మర్మంగా మాట్లాడుకున్నారు వాళ్ళు. డైరెక్ట్‌గా మాట్లాడుకోలే ఎలా మాట్లాడతారో అలా. కానీ సందేశం రీచ్ అయిపోయింది. అదే విధంగానట ఇక్కడ మనస్సుల సమావేశంగా ఒకరి నుంచి ఇంకొకరికి ఆ సందేశాలు వెళ్తూ ఉంటాయి అని చెప్పింది. అయితే అప్పుడు డాక్టర్ క్యాథరిన్‌తో ఏమంటున్నాడు? ఇప్పుడు నీకుంటున్న ఈ జ్ఞానము, ఈ సమాచారము, ఈ ప్రజ్ఞ ఎంతో విలువ ఉన్న ఈ విషయాలన్నీ ఎందుకు నీకు భౌతికంగా మేల్కొని ఉన్నప్పుడు లభ్యం కావట్లేదు అని అడిగాడు. మనకు కూడా ఉండింది కదా! మనకు తెలుసు. ఎప్పుడు ఆమె యోగ నిద్రలో ఉన్నప్పుడు ఒక జన్మ విడిచిన తర్వాత కాంతిలోకంలోని మాస్టర్స్ ఆమె గుండా వస్తారు. డాక్టర్ గారికి చెప్తారు, ఎళ్ళిపోతారు. ఆమె లేచిన తర్వాత ఆవిడకేమీ తెలవదది. నా గుండా మాస్టర్స్ మాట్లాడారు ఆవిడకి ఏది గుర్తుండదు. ఏది గుర్తుంటది ఆమెకి? ఆమె శరీరం ఏదైతే పునరావృతం చేసుకుందో, పునర్జన్మలలోని ఆ భయాలు, ఆందోళనలు, సంఘటనలు, మంచి చెడు 2 ఏవైతే పునరావృతం చేసుకొని పునరుజ్జీవించిందో ఆ శరీరం ఆ సంఘటనలతో, అవి మాత్రం ఆమె శరీరంలో ఉన్న
డిఎన్ఏ అనేది అంటే నరనరాన జీర్ణించుకోవడం అంటాం కదా, అది నిక్షిప్తం చేసేసుకుని దాని నుంచి బయటకు వస్తుంది. అంతవరకు చేయగలుగుతుంది. కానీ మిగతాది ఏమీ ఆమెకు గుర్తుండట్లేదు. ఈయన అదే క్వశ్చన్ అడిగాడు. ఇంత చెబుతున్నావే, ఇంత మాట్లాడుతున్నావే, ఎంతో గొప్పగా మాట్లాడుతున్నావే, భౌతికంగా ఉన్నప్పుడు నీకెందుకు ఆ సమాచారం లభ్యం అవ్వట్లేదు అని అడిగాడు. అంటే ఏమో నాకు తెలియదు, ఎందుకో అర్థం చేసుకోలేకపోతున్నాను, బహుశా నాకంత సామర్థ్యం ఉండనట్లున్నది అని చెప్పింది ఆమె. అంటే దానికి ఆన్సర్ కూడా కరెక్ట్ గా తెలియదు, బహుశా లేనట్లున్నది సామర్థ్యం, నాకు కూడా తెలియదు అని చెప్తుంది. సరే, ఈయనేమంటున్నాడంటే, అయితే నేను నీకు నేర్పించిన ఆ జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, అది అర్థమైతే నీకు భయాలు ఉండవు, సులభంగానే నేర్చుకోవచ్చులే అని చెప్తున్నాడు ఈయన. అంటే ఆమె సరే అని చెప్పింది. ఆ మాస్టర్స్ నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్విప్పుడు ఎలా మాట్లాడుతూ ఉన్నావో ఆ విధంగానే వాళ్ళ మాటలు కూడా ఉంటాయి. ఎంతో సమాచారాన్ని మీరు అప్పుడు పంచుకోవచ్చు. ఈ సమ్మోహక పారవశ్య స్థితిలో ఆమెకు ఈ ప్రజ్ఞ ఉంటున్న మహామర్మంగానే ఉంటుంది. ఈయన చెప్పడానికి ప్రయత్నించాడనమాట. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లాగైతే నేను అడిగితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావో, ఆ మాస్టర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. అలాగే నువ్వు వాళ్ళతో మాట్లాడు, పంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఈమె చెప్పేది కూడా డాక్టర్ గారు చెప్పేది కూడా ఆమె ఎలా అంటే, ఈ ప్రజ్ఞ మహామర్మంగానే ఉంటుంది. అంటే స్పష్టంగా ఏమీ ఉండదు నీకు ఇలాగా, కానీ మనసులతో ఎలాగైతే మాట్లాడుకుంటామో అదే విధంగా నువ్వు ఆ మాస్టర్స్ తో కూడా మాట్లాడినట్లయితే భౌతిక శరీరంలోకి వచ్చిన తర్వాత, అంటే బాడీ అవేర్నెస్ లోకి వచ్చిన తర్వాత, ఈ భయాలు ఆందోళనలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా పోతాయి నీకు అని చెప్తున్నాడు. ఇది ఒక న్యూ స్టెప్ మనకి ఇప్పటి వరకు. అంటే అండి తను ఎలా మాట్లాడుతుంది అంటే మెడిటేషన్ లో కూర్చుంటేనే కదా అట్లా మాట్లాడగలదు. అక్కడి నుంచి మెడిటేషన్ బయటికి వచ్చిన తర్వాత కూడా గుర్తుండి, ఆ ప్రజ్ఞ గుర్తున్నట్లయితే ఆమెలో ఉన్న భయాందోళనలన్నీ ఒకేసారి పటాపంచలు అవుతాయి అన్న ఈయన నమ్మకం. దానికి ప్రిపేర్ చేస్తున్నాడు ఆమెని. ఎక్కడ? యోగ నిద్రలో. మనకేం తెలుసు? యోగ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు ఇది చేస్తావు, నీకు ఇది వస్తుంది, నీకు ఇది అవుతుంది అని వాళ్ళు పదే 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 హిప్నటైజ్ చేస్తుంటే అలాగే చేస్తూ ఉంటారు కదా. ఈయన ఉద్దేశం హిప్నటిజం ద్వారా ఆమెని ఆ ప్రజ్ఞలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం. అప్పుడు ఈమెకున్న అన్ని ఒకేసారి అయిపోతుంది. అంటే పూర్తిగా ఆత్మస్థితిలో జీవిస్తుంది శరీరంలోకి వచ్చిన తర్వాత, జస్ట్ లైక్ మన రమణ మహర్షి. యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆత్మస్థితి తెలుస్తుంది ఆమెకి, భౌతిక శరీరంలోకి రాగానే తెలియట్లేదు. మళ్ళీ భయము ఏవైతే ఇంకా మిగిలి ఉన్నాయో, భయం అంటుంది, ఆందోళన అంటుంది, మళ్ళీ వాటిని ఈయన అనాలిసిస్ చేయాలంటే ఈయన యోగ నిద్రలోకి తీసుకెళ్ళాలి. పునర్జన్మలోకి ఒక్కొక్కటి 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 చర్చించాల్సి వస్తుంది ఆమెతోని. అలా కాకుండా బయటికి వచ్చాక కూడా నేను ఆత్మ అన్నది ఆమె నరాన జీర్ణించుకున్నట్లయితే భయాందోళనలు అన్ని ఒకటేసారి హుష్కాక్. అది ఆయన ప్రయత్నం. అంటే నువ్వు యోగ నిద్రలో పోయినప్పుడు ఇట్లా చెప్తున్నావు, అది నువ్వు అర్థం చేసుకో, లేచినప్పుడు కూడా నువ్వు అది అర్థం చేసుకొని అట్లా ఉండు. ఆత్మలు జన్మలు ఉంటాయి అన్న జ్ఞానం బాగా గట్టిగా పట్టుకో. ఈ భయము ఆందోళన అనేది ఎన్నో జన్మలది, అది వదిలిపెట్టేసే, అయిపోయింది అక్కడ. ఆ జ్ఞానం అంతా ఆమెకు గుర్తుండాలి అని ఈయన ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంజెక్ట్ చేయడం కాదు, నీలో అది ఉండాలి, నీ రక్తంలో అది ప్రసరణ అవ్వాలి అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఎలాగా? విటమిన్ డి కావాలి నాకు. విటమిన్ డి కావాలి అంటే నేను వెళ్ళి ఎంతైతే సూర్యరశ్మితో నేను ఉండాలో, సూర్యరశ్మిలో అంత ఉండాలి, న్యాచురల్ గా నాకు వచ్చేస్తుంది. నేను అది చేయకుండా ఇంట్లో ఏసీ గదిలో కూర్చొని విటమిన్ డి టాబ్లెట్స్ మింగుతూ ఉన్నాను. ఈయన ఏమని చెప్తున్నాడంటే, విటమిన్ డి టాబ్లెట్ అంటే ఇక్కడ యోగ నిద్రలో నేను చేసేది. న్యాచురల్ గా సూర్యరశ్మికి వెళ్తే నీలోనే విటమిన్ డి తయారవుతుంది కదా. అది ఎలాగో నేను నీకు అస్తమానం ఆ జన్మకెళ్ళు, ఈ జన్మకెళ్ళు, ఈ భయం పోగొట్టుకో, ఆ భయం పోగొట్టుకో అని ప్రతి ఒక్కదాన్ని తీసుకొచ్చి మళ్ళీ నిన్ను ఎక్స్పీరియన్స్ చేసి బయట పెట్టడం కన్నా, బాడీ అవేర్నెస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రజ్ఞ నీలో ఇలాగే ఉండి, నేను ఆత్మని, ఈ జన్మలో ఇవి నేర్చుకోవడానికి వచ్చాను, ప్రతిదీ భయము ఆందోళన ఇవన్నీ కాదు, ఇవి పూర్వజన్మలలో వచ్చినాయి, దాని నుంచి బయటకు వచ్చేసాను అన్న అవేర్నెస్ నువ్వు పెట్టుకో అని హిప్నాటిజం ద్వారా చెప్తున్నాడు ఆమెకి. అర్థమైందా? ఓకే, యోగ నిద్రలు ఉన్నప్పుడే ఇదంతా చెప్తున్నాడు.
ఆమెను ఓకే. ఓకే. హిప్నటైజ్ నేను చేస్తున్నాడు. లేచిపోయిందేమో. నేను లేవలేదు ఇంకా. లేచినాక చెప్తున్నారు. ఓకే. గాట్ ఇట్. లేదు లేదు. క్యాథరిన్ గా యోగ నిద్రలోనే మహాత్ముడిలా కాకుండా క్యాథరిన్ లాగా మాట్లాడిస్తున్నాడు. హుహు. ఇప్పుడు ఓకే. ఆమె 2 గాట్ ఇట్. రకాలుగా ప్రవర్తిస్తది కదా! యోగ నిద్రలో ఉన్నప్పుడు ఒకటి, క్యాథరిన్ పూర్వజన్మల్ని సందర్శిస్తున్నప్పుడు క్యాథరిన్ వాయిస్‌తో వస్తది. ఎమోషన్స్ అన్నీ క్లియర్‌గా కనపడుతూ ఉంటాయి ఈయనకి. బాధ, నొప్పి, సంతోషం ఎవ్రీథింగ్ కనపడుతూ ఉంటాయి. కా శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కాంతిలోకంలోని మాస్టర్ మాట్లాడేటప్పుడు మాత్రం గొంతు గంభీరంగా అయిపోవడం, గద్గదంగా అయిపోవడం, కవితాత్మకంగా మాట్లాడుకోవడం ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి ఈయనకి. హ్మ్. యాహ్! అప్పుడేంటంటే ఈవిడ మాట్లాడట్లే. ఈవిడ ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈయనేమంటాడంటే, "నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడవు? వాళ్ళనెలా కలుస్తావు?" అంటే, "నాకు తెలియదు" అని చెప్పేసి చెప్పింది కదా! ఇప్పుడు ఎలాగైతే మాట్లాడుతున్నావో ఆవిడ ద్వారానే చెప్పించాడు. మనసు, మనసు సంభాషించుకుంటే ఎలా ఉంటుందో అలా మాట్లాడమని. అదే చేయొచ్చు కదా మాస్టర్స్‌తో. అలా చేసి ఆ ప్రజ్ఞ నువ్వు భౌతిక బాడీ అవేర్‌నెస్‌లోకొచ్చిన తర్వాత కూడా అలాగే ఉంచుకోవచ్చు నువ్వు. నీకుంది కేపబిలిటీ. అన్నట్టుగా హిప్నటైజ్ చేస్తున్నాడనమాట. ఇదొక కొత్త స్టెప్ ఈయన చికిత్సా విధానంలో హ్మ్. యాహ్! మనకి. సో, అయితే ఈ సమ్మోహక పారవశ్య స్థితిలో ఆమెకు ఉంటున్న ప్రజ్ఞ మహామర్మంగానే ఉంటుంది. అయితే అప్పుడు ఈయన చెప్పిన దానికి ఆమె ఏమన్నదంటే, అవును అనేసి ఊరుకున్నది. మరి ఇదంతా నీ మనస్సులో నుంచే వస్తోందా అని అడిగారు. కానీ వాళ్ళే దాన్ని నా మనస్సులోకి ఉంచుతారు. ఆ ప్రజ్ఞ అంతా ఆ మాస్టర్‌లదేనని ఆమె ఎంతో వినయంగా వాళ్ళకే ఆ జ్ఞానాన్ని ఆపాదిస్తోంది. ఇదంతా నీ మనసులో నుంచి వస్తుందా? అవును, కాదు అనుకుంటే ఏదేదో చెబుతోంది కదా! ఈయన అడిగిన వాటన్నింటికి కూడా. నీ మనసులో నుంచి వస్తుందా అంటే, వాళ్ళు ఆ మాస్టర్స్ నా మనసులో ఉంచుతారు. ఇప్పుడు మనం అనుకుంటాం గదా! ఇప్పుడు నేను మీకు జ్ఞానం పంచుతున్నాను. నేనే పంచాను. నాకే అర్థమైంది. ఈ కుప్ప నేను కాదు తీసుకోవాల్సింది. నా లోపల నుంచి మాస్టర్స్ చెప్పిస్తున్నారు. నేనేం కూర్చొని నోట్స్ అంతా రాసుకొని వీటి గురించి చెప్పాలి, వీటి గురించి చెప్పాలి కాదు. అక్కడ లైన్ చదువుతూ ఉన్నప్పుడు నాకేదైతే వస్తోందో లేదా తోచుతోందో, గుర్తొస్తోందో అది చెబుతున్నాను. ఎలా జరుగుతోంది? ఆ తోయడం కానీ, గుర్తు రావడం కానీ లోపల ఉన్న ఇన్నర్ మాస్టర్స్ చేస్తున్నారు. అది నాకు తెలియాలి. అందుకే మనం అంటాం కదా! మన శ్లోకం సర్వం కృష్ణార్పణమస్తు, సర్వం శివార్పణమస్తు. వాళ్ళే చేయిస్తున్నట్టు. ఆ జ్ఞానం ఇప్పుడు చెబుతోంది. లేదు, వాళ్ళే చెబుతున్నారు అని చెప్పేసి చెప్తే ఈయనేమంటున్నాడంటే ఆ ప్రజ్ఞంతా ఆ మాస్టర్‌లదేనని ఎంతో వినయంగా వాళ్ళకే ఆ జ్ఞానాన్ని ఆపాదిస్తోంది. బికాజ్ ఆత్మగా ఆమె ఉన్నది ప్రస్తుతం. అంటే ఆత్మలోకాల్లోకి వెళ్లి ఉన్నది కదా! వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి, ఇది నేనేమీ కాదు. నేనేదైతే చెప్తున్నానో వాళ్ళ ద్వారానే. శరీరంలోకొచ్చిన తర్వాత కూడా ఈ శరీరం నాది కాదు. నేను భయం పడక్కర్లేదు. ఆందోళన పడక్కర్లేదు. ఎవరి మీద విసుగు తెచ్చుకోనక్కర్లేదు. రమణ మహర్షి ఎగ్జాంపుల్ నేనెందుకు చెప్పానంటే, ఆయన శరీరాన్ని, ఆత్మని 2 విడివిడిగా చూసాడు. మనం ప్రయాణం చేసే కారుకు దెబ్బ తగులుతదండి. ఓ స్క్రాచ్ అవుతది. రైట్? మన శరీరానికి ఏం నొప్పుండదు. కారులోనే కూర్చుంటాం మనము. కారుకి మాత్రమే స్క్రాచ్ అయింది అని చూస్తాము. ఎందుకంటే అక్కడ కారుని, మన శరీరాన్ని 2 సెపరేట్‌గా చూస్తున్నాము. మన రమణ మహర్షి శరీరాన్ని, ఆత్మని అంత సెపరేట్‌గా చూసారు. ఆత్మ అనేది ఆయన అనుకుంటే, ఆ శరీరం అనేది ఆయన యొక్క కారు. ఆయననొక్క వాహనం. శరీరానికి సర్జరీ చేస్తుంటే, ఒక కార్‌కి మరమ్మతు చేస్తుంటే మనం లోపల కూర్చున్నా, ఎలా అయితే నార్మల్‌గా కూర్చుంటామో, అంతే నార్మల్‌గా కూర్చున్నాడు. ఆయనలో ఆ ప్రజ్ఞ ఉన్నది. ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మ. ఆ ప్రజ్ఞ ఈమెకు ఉండడానికి ఈయన అడుగులు వేస్తున్నారనమాట. అక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎనీవే, అంత లోపల్లోకి వెళ్తున్నావు కదా యోగ నిద్రలో. నువ్వు వాళ్ళకే ఆ జ్ఞానాన్ని ఆపాదిస్తున్నావు అంత వినయంగా అన్న తర్వాత ఆమె చెప్పిన తర్వాత ఈయన మనస్సులో అనుకున్నాడు. అనుకొని బయటికేమంటున్నాడంటే, అవుననుకో, వాళ్ళే నీ ద్వారా చెప్పిస్తున్నారు. నేను ఆమె మాటలనే సమర్థిస్తున్నట్లు అన్నాను. అని తర్వాత ఏమంటున్నాడంటే, కానీ నీ భయాలన్నీ తొలగింపజేసేలా, నువ్వు పరిణితి పొందేలా ఆ జ్ఞానాన్నంతా నీలో నేనెలా ప్రతిష్ఠించాలి? వచ్చేసాడు డైరెక్ట్‌గా స్టెప్‌లోకి. బానే ఉన్నావు, చెప్తున్నావు. నా నుంచి మాస్టర్‌లు చెప్తున్నారని. కానీ ఈ జ్ఞానమంతా నీ భయాందోళనలు పోగొట్టుకోవడానికి,
నీలో ఈ జ్ఞానము బాడీ అవేర్నెస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఉండేలాగా నేను ఎలా చేయాలి, ఏం చెయ్యాలి డైరెక్ట్ గా అడిగేశాడు. అంటే ఆమె ఏమంటుంది, ఆ పనిని మీరు ఇదివరకే చేసి ఉన్నారు. ఆమె ఎంతో మృదువుగా అన్నది ఈ మాటల్ని. ఆమె నిజమే చెబుతోంది. ఆమె భయాలన్నీ దాదాపుగా పోయాయి. దాదాపుగా, మొత్తం కాదు. ఎందుకంటే ఇంతకుముందు ఈయన యోగ నిద్రలో ఉన్నప్పుడు చికిత్స ఏవైతే చేశాడో వివిధ జన్మల్లోకి పంపించేసి నీవు ఇంకా అయిపోయింది, ఆ జన్మ అయిపోయింది అని చెప్పేసి లాస్ట్ లో ముగింపు చెప్పేవాడు కదా. చికిత్స అయిపోతూ ఉండగా చేశాడు. ఆయనది ఆయన భాగం ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ వివిధ రకాల ట్రీట్మెంట్ల ద్వారా చాలా సెట్టింగ్స్ అవుతున్నాయి. ఈయన ఉద్దేశం ఏంటంటే ఇంకొక ముగింపు తీసుకొచ్చేసేయాలి దీనికి. ఇన్ని చికిత్సల ద్వారా ఇంకెన్ని జన్మలు ఉన్నాయో, ఇంకెన్ని సెట్టింగ్స్ కావాలా ఆమె ఆందోళనలకి. ఒక జన్మలోకి వెళ్ళి అక్కడంతా తరచి చూస్తే పోయేటట్లుగా లేదు, చాలా జన్మలు యాక్సెస్ చేయాల్సి వచ్చింది ఆమె. సో ఆమె ఏమంటుందంటే, నిన్ను నువ్వు అంత తక్కువ చేసుకోకలే, నువ్వు ఇప్పటి వరకు చాలా సఫలీకృతుడు అయ్యావు, ఇప్పటి వరకు చాలా భయాలు దాదాపుగా పోయాయి. యోగ నిద్రల అంకాల్లోకి, అంటే ఆ చికిత్స చాలా సెట్టింగ్స్ జరిగాయి కదా, అంకాల్లోకి అంటే ఆ సెట్టింగ్స్ లోకి, యోగ నిద్రల అంకాల్లోకి ఆమె ప్రవేశిస్తున్న కొద్దీ దినదిన ప్రవర్ధమానంగా ఆమెలో స్వస్థత అతి త్వరితంగానే చేకూరుతుంది. అంటే ఎన్ని సెట్టింగ్స్ అయితే, ఎన్ని అపాయింట్మెంట్స్ అయితే ఇప్పటి వరకు అయ్యాయో, ప్రతి అపాయింట్మెంట్ కి, ప్రతి చికిత్సకి, చికిత్స తర్వాత చికిత్సకి చాలా మార్పు కనిపిస్తుంది. ఎస్, నేను చేశాను అని మాస్టర్ గారు అనుకుంటున్నారు అనమాట. అంటే వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్ ద ట్రీట్మెంట్ అదంతా కూడా కరెక్టే అన్నట్లుగా ఆయనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. కానీ ఆయన ప్రయత్నిస్తున్నది మొత్తంగా బయటికి తీసుకురావడానికి. మళ్ళీ ఇప్పుడు అడిగారు, దాదాపుగా అనింది, మొత్తం అనలేదు కదా ఆమె అక్కడ. సో ఇప్పుడు నువ్వు నేర్చుకుని తీరాల్సిన పాఠాలు ఏమున్నాయి? ఈ జీవితంలో నువ్వు పురోగమించడానికి, అంటే అభివృద్ధి పదంలో పయనించడానికి, మరింత భాగ్యవంతురాలివి కావడానికి విధిగా, అంటే తప్పనిసరిగా నేర్చుకొని తీరాల్సిన పాఠాలు ఏమున్నాయి? సరే, ఇప్పుడు 27 ఏళ్ళు 28 ఏళ్ళు ఆవిడకి, ఇంకా చాలా జీవితం ముందుంది. ఏంటి నీ లైఫ్ ప్లాన్? ఎందుకొరకు ఈ లైఫ్ తీసుకున్నావు? ఏ లెసన్స్ నేర్చుకోవాలి ఇంకా నువ్వు అని చెప్పేసి అడిగాడు. అంటే విశ్వాసం. చటుక్కున ఆమె సమాధానం ఇచ్చేసింది. విశ్వాసం, ఆ పాఠం నేర్చుకోవాలట. తన మహదాశయం ఏమిటో ఆమెకు తెలిసిపోయినట్లుగానే ఉంది. పక్కన సమాధానం ఇచ్చింది అని ఎందుకు చెప్పాడు అంటే, నా లైఫ్ ప్లాన్ ఏంటో నేను తెలుసుకోవడం అంటే మోర్ దెన్ 90% నేను సాధించేసినట్టే. ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువగా ఉంటది. ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్, క్లారిటీ రావాలి. అందుకే మహాత్ములందరూ ఏం చెప్తారంటే, నువ్వేంటో ముందు నువ్వుగా తెలుసుకో, నీకేం కావాలో తెలుసుకో. అట్లీస్ట్ నువ్వు తెలుసుకోకపోతామై నీకేం కావాలో తెలుసుకో, అప్పుడే నువ్వు అడగగలవు ఆ భగవంతుణ్ణి. ఒకటి అడుగుతాము, అది ఇస్తాడు. ఇచ్చిన తర్వాత పీరియడ్ అయిపోవాలి. మనకు ఆ కోరిక దొరికిపోయింది కాబట్టి సంతృప్తి అయిపోవాలి. ఇంకేమీ మళ్ళీ నస ఉండకూడదు. నస ఆపుతామా మనము? ఒకటి తీసుకుంటాము, నాకు ఇది కావాలి, అయిపోయిన తర్వాత ఇంకొకటి అడుగుతాము, అది ఇస్తాడా భగవంతుడు, మళ్ళీ అయిపోదు, ఇంకొకటి అడుగుతాము. సో ఇంకొకటి వెళ్తూనే ఉంది. అలా కాకుండా ఏదైతే నీ అన్ని అవసరాలను తీర్చగలదో అది ఒక్కటిగా ఎందుకు అడగలేవు? ఒకేసారి ఎందుకు అడగలేవు? ఎగ్జాంపుల్, ఆయన ఎవరైనా హిరణ్యకశ్యపుడు. ఆయన ఏమంటాడు, ఆయన కావాల్సిందేంటి? ఆయన ఎవ్వరి చేతిలో చనిపోకూడదు. ఈ భూమండలం మొత్తం ఆయన అధికారంలో ఉండాలి, ఆయన ఎవరికి భయపడకూడదు, ఎవరి చేతిలో చనిపోకూడదు. ఆయన ఏమడిగాడు? ఆయన క్లారిటీ ఉంది. ఆయనకి ఏంటి స్పష్టంగా కావాల్సిందంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరి చేత చనిపోకూడదు, ఆ వరం కావాలి ఆయనకి. దాని ద్వారా ఆయన సాధించాల్సింది ఏంటంటే, భూమండలం మొత్తం నా గుప్పిట్లో ఉండాలి, నాకు ఇంకెవరి భయం కూడా ఉండకూడదు. భయం ఎప్పుడు వస్తుందండి? నేను ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నాకు ఎదురుపడ్డ వాళ్ళు నాకన్నా బలవంతులైతే నేను చనిపోతే, అప్పుడే కదా భయం. చనిపోకపోతే సాధించగలము అన్న నమ్మకం ఉంటది. చనిపోయినప్పుడు ఇంకేమీ ఉండదు. కాబట్టి ఆయన ఏంటి, నన్ను చంపే వాళ్ళు ఎవరు ఉండకూడదు అని కోరిక అడిగాడు. దానికి అడ్డమైన రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఆ విష్ణువు ఆయన తపస్సుకు మెచ్చి అడిగినప్పుడు ఎన్నో, నేను ఇలా చనిపోకూడదు, అలా చనిపోకూడదు, వాళ్ళ చేతిలో చనిపోకూడదు, వీళ్ళ చేతిలో చనిపోకూడదు, రకరకాల ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టేశాడు. అన్నింటికీ కొట్టేశాడు మన దేవుడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, అన్ని రిస్ట్రిక్షన్స్ ఆయన చెప్పినా ఎక్కడో చిన్న దొరుకుతుంది సందు. అందుకే మనం అడగకూడదు ఎప్పుడైనా, మన బెస్ట్ భగవంతుడికి ఇచ్చేసేయాలి.
మనకు రాదు, చేత కాదు అడగడం. ఏ లూప్ హోల్ పట్టేశాడు దేవుడు? నరుడు కావద్దన్నాడు, జంతువు కావద్దన్నాడు. కాబట్టి సగం నరుడు సగం జంతువు. మన నరసింహస్వామి అంతే కదండి. అది ఊహించలేదు ఆయన హిరణ్యకశ్యపుడు. ఆయన ఇమాజినేషన్ లోకి రాలే. బికాస్ అంతవరకు ఆయన చూడలే. పూర్తి నరుణ్ణి చూశాడు, పూర్తి జంతువుని చూశాడు. ఇలా ఒక అవతారం వస్తుందని ఆయనకు తెలియదు. భగవంతుడు ఆ లూప్ హోల్ పట్టేశాడు. బికాస్ హీ నోస్, హీ కెన్ ఫైండ్ అవుట్ ఎనీ స్మాల్ గ్యాప్. మనం అన్ని ప్రాబబిలిటీస్ మనం థింక్ చేయలేము. కాబట్టి మనకేం కావాలా? ది బెస్ట్. నేను హ్యాపీగా ఉండడానికి ఏం కావాలో అది నాకు ఇచ్చేసే భగవంతుడు. సింపుల్. ఆరోగ్యంగా ఏది కావాలో అది అడగడం చేత కాదు. ఇప్పుడు హ్యాపీగా అన్నాను, ఇమ్మీడియట్ గా మళ్ళీ ఇంకో ముక్క మార్చేసాను ఆరోగ్యంగాని. బికాస్ ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్. యూ గివ్ మీ ద బెస్ట్. సో అందుకని మనకేం కావాలో మనకు తెలియాలి ముందర. అది తెలిసిన తర్వాత మనమేంటో మనం తెలుసుకోవాలి. ఒక్కసారి మనమేంటో మనం తెలుసుకున్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అది చివరి జన్మ, ఇంకేమీ ఉండదు. ఇప్పుడు ఆమెలో ఈ లైఫ్ ప్లాన్ లో ఆమె నేర్చుకోవాల్సిన, ఆమెకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం. తెలిసిపోయింది ఆమెకి. దానికి సంబంధించిన లెసన్స్ నేర్చుకోవాలని ఈ లైఫ్ తీసుకుందామే. కానీ ఆ విశ్వాసం అనే లెసన్ నేర్చుకోవాలి అన్నది ఇంతవరకు తెలియలేదు ఆమెకి. ఎంతసేపు నాకు ఈ భయం ఉంది, ఆందోళన ఉంది, స్టూవర్ట్ ఇలా బాధ పెడుతున్నాడు, తండ్రి అలా బాధ పెట్టాడు, విమానం ఎక్కితే భయం, నీళ్ళల్లోకి వెళ్తే భయం, నలుగురిలోకి వెళ్తే భయం, నేను ఎవరిని నమ్మను, మగవాళ్ళని అస్సలే నమ్మను. ఇదే వాటితో గడిపింది 27 సంవత్సరాలు. పైన లోకాల్లో ఉన్నప్పుడు ఆమె అనుకుంది ఏంటంటే విశ్వాసం గురించి పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి క్యాథరిన్ గా జన్మ తీసుకుని ఇక్కడ స్టూవర్ట్ ని ఇలా లివింగ్ రిలేషన్షిప్ లో పెట్టుకుని వాళ్ళ తండ్రిని వారిని సెలెక్ట్ చేసుకుని ఇలా ఎన్ని ప్లాన్ చేసుకొని చక్కగా వెళ్ళిపోయింది. జన్మలో ప్రవేశించగానే మాయపూర కమ్మేసింది, అన్ని మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమె గుర్తొచ్చింది యోగ నిద్ర ద్వారా లైఫ్ ప్లాన్. ఎలా గుర్తొచ్చింది? మన డాక్టర్ గారు అడుగుతున్న సరి అయిన ప్రశ్నల ద్వారా. ఇంకేం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి నీకు? సూటి ప్రశ్న. మరి ఇదే ముందయ్యొచ్చు కదా. ఇన్ని చాప్టర్స్, 10 చాప్టర్స్ అయిపోయాయి. ఎన్నో సార్లు యోగ నిద్రలోకి తీసుకెళ్లారు, సెట్టింగ్స్ అయ్యాయి, హిప్నాటిజం సెట్టింగ్స్. ముందే అడగొచ్చు కదా. అప్పుడు రాదు ఆన్సర్ ఆవిడతో. ఏమో నాకు తెలియదు అని వస్తుంది. బికాస్ ఆమె స్థితి ఆ లెవెల్కి వెళ్ళలేదు ఇంకప్పటికి. ఇన్నింటి తర్వాత, ఇన్ని చికిత్సా విధానాల తర్వాత ఆమె వైబ్రేషన్, ఆమె ఫ్రీక్వెన్సీ, ఆమె ఎనర్జీ ఆ స్థితికి వెళ్ళగలిగింది. కాబట్టి దాని ద్వారా ఆన్సర్ చెప్పించారు. అంటే సరి అయిన టైంలో సరి అయిన ప్రశ్న వేసి సరి అయిన సమాధానం ఈయనకు తెలిసేలాగా ఆమెకు కూడా అర్థమయ్యేలాగా చెప్పించారు. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ రైట్ టైమింగ్, రైట్ వే ఆఫ్ ఆస్కింగ్. దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన పెద్దవాళ్ళు దీన్ని ఏం చెప్తారంటే, సమయం వచ్చినప్పుడు అవుతుందిరా, ఎందుకు టెన్షన్ అంటే వాళ్ళు ఓపికను నేర్పిస్తూ ఉంటారు మనకు పెద్దవాళ్ళు. ప్రతిదానికి కంగారు పడకండి అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుందిలే అని అంటారు. అదేంటి అంటే ఓపికగా ఉంటూ ఆ సమయం గురించి, ఆ స్థితి గురించి వెయిట్ చేయాలి. ఆ స్థితిని పొందాలి. లేదా ఆ సరైన స్థితి ఏదైతే ఉందో దాన్ని పొందడానికి మనము బాగా కష్టపడాలి. అదన్నమాట. విశ్వాసమా? అంత త్వరగా సమాధానం వచ్చేసినందుకు ఆశ్చర్యపడిపోతూ నేను మళ్ళీ రెట్టించానామని. అంటే ఆమె, అవును, నాకు మరింత విశ్వాసం ఉండాలి. నేను మనుషులందరినీ విశ్వసిస్తూ ఉండాలి. కానీ నేను ఎవరిని నమ్మను కదా. అదే కదా ఇప్పుడే అనుకున్నాం మనం. అందరికీ ఆమెకు భయాందోళనలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మదు త్వరగా. మళ్ళీ చూసి ఎవరిని పట్టుకుంది? స్టూవర్ట్ని పట్టుకుంది. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది, అతనితోనే రిలేషన్షిప్ లో ఉంది. కానీ అంటే ఇష్టపడే కదా ఆయనతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంది, హస్బెండ్ గా కొనసాగిస్తున్న స్థితిలో ఉంది. కానీ చివరికి మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ విపరీతమైన ఇబ్బంది పెట్టాడు. మరి ఇంకెలా విశ్వాసం వస్తుంది ఆమెకి? రాదు కదా. సో ఏమేమంటుందంటే, నేను ఎవరిని నమ్మను కదా, అందరూ నాకు హాని చేస్తూ ఉంటారని నాకు అనిపిస్తూ ఉంటది.
అందుకే నేనందరితో కలిసి ఉంటూ ఉండాలి. కానీ ఎవ్వరి దగ్గరికి వెళ్ళకుండానే ఉంటున్నాను ప్రస్తుతం. ఆ అవలక్షణాన్ని అంటే దుర్లక్షణం నేను తొలగించుకొని బాగుపడాలి. కానీ నాకు ఎవ్వరి దగ్గరికి వెళ్ళకూడదని అనిపిస్తూ ఉంటది ఎప్పుడు. మనుషులతో కలవకూడదని అనుకుంటూ ఉంటాను నేను. కలవాల్సిన వాళ్ళ దగ్గరికి కూడా నేను కలవను. అంటే ఆమెలో ఉన్న ఏదైతే ఆ బ్లాకేజెస్ ఉన్నాయో అవి చెప్తూ ఉంది. ఏవైతే ఆమెకు ఉండాలో అది కూడా చెప్తుంది. నాకు విశ్వాసం ఉండాలి కానీ నేను ఎవ్వరిని నమ్మను. వెరీ క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే నేను ఏ మనుషులతో కలవను. కలిసినా సరే వాళ్ళ మీద నాకు నమ్మకం ఉండదు. నేను నమ్మాలి ఫస్ట్ వాళ్ళని. నమ్మితే నా సెంటిమెంటే నిజమవుతుంది కాబట్టి ఖచ్చితంగా అవతల వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళు నాతో బాగుంటారు. మనం నిన్న చెప్పుకున్నాం కదా. రెండు విధాలుగా అవుతుంది. మన క్వశ్చన్ ఏమొస్తూ ఉంటదంటే ఎంతసేపు ఆయన నన్ను మోసం చేస్తా ఉంటే నేను ఎలా నమ్ముతానండి? ఇది మన క్వశ్చన్. యాక్చువల్ గా ఇంకొకలాగా ఆలోచించడం స్పిరిచువల్ విధానంలో ఏంటి అంటే 100% నరాన అవతల వ్యక్తి మనకి మోసం చేయట్లేడు అనడం కన్నా కరెక్ట్ గానే ఉంటున్నాడు, ప్రతిదీ సరైన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు, సరిగ్గా బిహేవ్ చేస్తున్నాడు, నరాన జీర్ణించుకొని మీరు నమ్మండి. దెర్ ఈస్ నో ఛాన్స్ అవతల వాళ్ళు మిమ్మల్ని మోసం చేయలేరు. బికాస్ మన నమ్మకం, మన ఆలోచనలు, మన మాటలే మనకు మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. చాలా కష్టమైంది. నేను ఈజీ అని చెప్పట్లేదు. ఉన్న సిచ్యువేషన్ ని కంప్లీట్ గా ఆపోజిట్ గా అనుకోవాలి. మళ్ళీ దాన్ని ఎలాగా నరాన 100% జీర్ణించుకోవాలని చెప్తున్నాను. ఎలాగా ఇది ఒక సీనియర్ మాస్టర్ క్లాస్ లోనే విన్నాను. ఆయన ఒక క్యాన్సర్ పేషెంట్ గురించి చెప్తూ ఉన్నారనమాట. పెద్ద ఆయన గురించి. మామూలుగా ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు అని ఆయన ఎవరైనా అడిగినప్పుడు సూపర్ గా ఉన్నా, హెల్దీగా ఉన్నా చెప్పగలరా అండి ఎవరైనా? బెడ్ మీద పడుకొని ఉన్నాడు ఆయన. ఎవ్రీథింగ్ బెడ్ మీదకి వస్తున్నాయి ఆయనకి. కానీ మనం వెళ్ళి ఏం చెప్తాము, అంతా బాగుంది అనుకో, చాలా బాగున్నాను, వెరీ హెల్దీగా ఉన్నాను, అన్ని నేనే చేసుకుంటున్నాను పనులు అనుకో, నువ్వు అలా అనుకో, 100% అనుకో, నీ క్యాన్సర్ తగ్గిపోతుంది అని నేను వెళ్ళి చెప్తాను. నేను యువతల సైడ్ ఉన్నాను, చక్కగా ఆ ఒడ్డు నుండి నేను మాట్లాడుతున్నాను. ఆయన సముద్రంలో ఉన్నాడు ఆ పేషెంట్ వచ్చేసి. నేను ఎంత చెప్పినా 100% నేను చెప్పింది నమ్మకం ఆయన కుదురుతుందా? బికాస్ హీఈస్ ఇన్ ద ప్రాసెస్. ఆ పెయిన్ లో ఉన్నాడు. అది అనుభవిస్తూ ఉన్నప్పుడు కంప్లీట్ ఆపోజిట్ నమ్మకంతో ఆయనను ఉండమని చెప్తే ఇట్స్ నియర్లీ ఇంపాసిబుల్. కానీ చెయ్యాల్సింది అదే అని చెప్తారనమాట. మార్పు ఎలా వస్తుంది? ఎయిదర్ నువ్వు ఆ పరిస్థితిని అనుభవిస్తున్నప్పుడు నీ సిచ్యువేషన్ లో కానీ, ఆర్ అవతల వాళ్ళ ద్వారా నువ్వు ఒక సిచ్యువేషన్ అనుభవిస్తున్నప్పుడు అవతల వాళ్ళల్లో కానీ మార్పు ఎక్కడ వస్తుంది అంటే, నీకు కావలసిన దాన్ని నువ్వు నరాన జీర్ణించుకొని అదే జరుగుతుంది అన్న ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు అంతే హ్యాపీగా ఉన్నాను. అతను కంప్లీట్ గా నమ్మకంగా ఉన్నాడు నాతో, నన్ను చాలా బాగా చూస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉంచుతున్నాడు, నా ఆరోగ్యాన్ని పరిశీలిస్తాడు, నన్ను ఆనందంగా ఉంచుతాడు, నాకు కావాల్సింది చేస్తాడు కూడా కాదు, ఉన్నాడు. ప్రెజెంట్ టెన్స్ లోనే మాట్లాడమని చెప్తారు. అది మనసా వాచా కర్మేనా నువ్వు నమ్మినప్పుడు సిచ్యువేషన్ లో మార్పు వస్తుంది. క్యాన్సర్ నయమైపోతుంది. దాన్ని ఏమని చెప్తామంటే అద్భుతం. మెడికల్ ఫీల్డ్ లో ఇంతవరకు జరగలేదు. క్యాన్సర్ పేషెంట్ 4th స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు బ్రతికినట్లుగా ఇంతవరకు లేదు మా వైద్య విధానంలో. డాక్టర్లు అనౌన్స్ చేస్తారు, అతను బతుకుతాడు ఇంకో 10 years ఎక్స్ట్రాగా. మనం ఏం డిక్లేర్ చేస్తాం? సైన్స్ దాన్ని ఏమాత్రం విశ్లేషించలేదు. సైన్స్ ప్రకారం చెప్పడానికి ఏమీ లేదు, అక్కడ బుక్స్ లో ఉండదు. సింపుల్ గా అద్భుతం అంటాం. మనం విశ్లేషించలేని దాన్ని అద్భుతం, మిరకిల్ జరిగింది అంటాం. కానీ ఆధ్యాత్మిక గురువులు విశ్లేషించగలరు. ఆధ్యాత్మిక శాస్త్రం విశ్లేషించగలదు అక్కడ ఏం జరిగింది అన్నది, ఎలా జరిగింది అన్నది. అదన్నమాట అక్కడ జరిగే అద్భుతము అంటే. కాబట్టి ప్రయత్నిద్దాం, మన వంతు మనం ప్రయత్నిద్దాం. పెద్ద పెద్ద సమస్యలు అయితే కాదు, మోర్ దాన్ 90% పీపుల్కి ఉండేవి అన్ని చిన్న చిన్న సమస్యలే, కానీ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. డైలీ మన జీవనంలో చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని మనం ప్రాక్టీస్ ద్వారా మెదడుకి, ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నాను, అలాగే మీరు మీ మనస్సుకి, మెదడుకి, హృదయానికి క్లాస్ చెప్పుకోండి. నేను చెబుతుంటే మీకు ఎంత బాగా అర్థమవుతుందో అంతే బాగా మీరు మీ మనస్సుకి, మీ మెదడుకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఎలా అర్థమవుద్ది? మనసు చాలా జిమ్మిక్కులు చేస్తుంది. ఎంత జిమ్మిక్కులు చేసినా అండి
మనసు మీదే. అది ఎన్నో జన్మల నుంచి దానికి ఆ విధంగా చాగంటి గారు చెప్తారనమాట. మనస్సుకు కావాల్సింది ఏంటి అంటే ఒక ఊతం ఒకటి పట్టుకుని ఉంటది. ఏదో ఒకటి చాలు దానికి పట్టుకుని ఉండాలి. ఆ పట్టుకునే దాన్ని మీరు ఎందుకు మంచిదాన్ని ఇవ్వరు అంటాడు ఆయన. ఆయన అంటాడు ఇదే మాట, మంచిది ఇవ్వండి. సరే, ఎన్నో జన్మలు ఖర్చు అయిపోయాయి, ఏవో పిచ్చి పిచ్చి ఇచ్చేశారు. కోపం బాధ రాగానే ఓ డ్రింక్ పట్టుకున్నారు, ఆల్కహాల్ పట్టుకున్నారు, లేదా బాగా విపరీతంగా తిండి తినేశారు, కూర్చొని విపరీతంగా ఏడుస్తున్నారు, లేదు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఉన్న వాళ్ళని తిట్టేస్తున్నారు, ఇలా రకరకాలుగా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ చేసే కన్నా కూర్చొని ఒక మంచి శ్లోకం చదవండి, ఒక మంచి ఆధ్యాత్మిక జ్ఞానం చదవండి, ధ్యానం చేయండి. ఇబ్బంది పడగాని ఇవి ప్రయత్నం చేయండి. నీ మనసుకి ఈ చేతికర్రనివ్వండి. ఊతము అంటే ఏదో పట్టుకోవడానికి అంటాం కదా, దీన్ని ఇవ్వండి కర్రలాగా. అది వినదా? దానికి కావాల్సింది ఏదో ఒకటి పట్టుకోవడం. ఆ ఏదో ఒకటి మంచిదే ఇవ్వండి అంటే ప్రతిసారి మనసుకి మనం ఆ పాజిటివిటీని ఎక్కిస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా మారిపోతుందండి. అందుకే మనకి ఈ వ్రతాలు, నోములు, ఈ దీక్షలు 21 రోజు 40 రోజులు ఇవి ఉన్నాయి. ఎందుకంటే దానికి ఒక శాస్త్రం ఉన్నది. ఆధ్యాత్మిక శాస్త్రంలోనైనా బహుశా సైన్స్ లో కూడా ఉంటది. ఈ పర్టికులర్ నెంబర్ ఆఫ్ డేస్ వరుసగా తప్పకుండా ఒకటి చేసినట్లయితే ఆ లోపల డిఎన్ఏ మొత్తము చేంజ్ అయిపోతుంది అంటారు. నేను విన్న ఒక ఆడియోలో, మెడిటేషన్ రిలేటెడ్ ఆడియోలోనే, ఎవ్రీ 6 months కి డిఎన్ఏ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుందట. కంప్లీట్ గా దాన్నే తీసుకొని ఆ మాస్టర్ ఏం చెప్పారు ఆ క్లాస్ లో అంటే, హిమాలయాల్లో ఉన్న గురువులు 500 సంవత్సరాలు 200 సంవత్సరాలు 150 సంవత్సరాలు మనం అంతా ఆరోగ్యం గురించి చాలా బాగా తీసుకొని 3 పొద్దులు తింటాము, 10 గంటలు పడుకుంటాము, రెస్ట్ తీసుకుంటాము, అన్ని చేస్తాము, స్టిల్ అనారోగ్యాలు అని చెప్తూ ఉంటాం. ఆ హిమాలయాల్లో గురువులకి ఏమున్నాయండి? గడ్డగట్టే చలి వాళ్ళకి. 3 పూటలు తింటారా? మనంత గొంతు దాకా తింటారా వాళ్ళు? దొరికిన ఆకులు అలములు, ఇది ప్రోటీను, ఇది విటమిన్ డి టాబ్లెట్ వేసుకోవడం, ఇవన్నీ ఉంటుందా వాళ్ళకి? ఏది ఉండదే. జుట్టు చూడండి వాళ్ళది, ఇంత పెద్దగా లేడీస్కి ఉన్నట్టుగా ముళ్ళు వేసుకుని కూర్చుంటారు వాళ్ళు. మనకు చూడండి, ఎన్ని విటమిన్స్, ఎన్ని ప్రోటీన్స్, ఇంత ఆరోగ్యకరమైన తీసుకొని రోజు తల మీద జుట్టు ఉండదు, కింద భూమి మీద ఏరుకుంటూ కూర్చుంటాం. అంత హెయిర్ ఫాల్ ఉంటుంది మనకి. ఎలాగా? ప్రజెంట్ స్థితిలో ఉండి పాజిటివిటీలో ఉంటారు. శరీరం అనేది అంత తొందరగా క్షీణించదు. అంటే ఆయుష్ పెరుగుతుంది అక్కడ వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది అక్కడ ఆయుష్ కాదు, ఆత్మ పరిజ్ఞానం. వాళ్ళు దాని కొరకు చేస్తుంటారు ఆ తపస్సు. వాళ్ళు ఏదిచ్చారు? వాళ్ళ మనస్సుకి ఊతం ఏదిచ్చారు? ధ్యానం, జ్ఞానం ఇదిచ్చారు. ఊతం అంతే, ఇంకేమీ లేదు. వాళ్ళు ఆ లెవెల్కి నేను ఎలా చేస్తానండి? అక్కర్లేదు, అలా చేయక్కర్లేదు. అడుగు వేద్దాం ముందరికి. ఏదో ఒక రోజు, ఈ జన్మలో అవ్వనివ్వండి, తర్వాత జన్మల్లో ఆ స్థితికి మనం వస్తాము. ఆ హిమాలయాల్లో కూర్చునే గురువు ఎవరైతే ఉన్నారో అది మనం అవుతాం ఆ రోజు. ఆ నమ్మకం మనకు ఉందనుకోండి, ఇమ్మీడియట్ గా ఈరోజు స్టెప్ వేసేస్తాం. ఫస్ట్ లెట్ స్టార్ట్. బస్ ఎక్కి కూర్చుంటే అది కదిలినప్పుడు ఎంత దూరం కదులుతుందో, ఎంత స్లోగా వెళ్ళినా, పక్క ఊరికి వెళ్ళినా ఆ పక్క ఊరు వరకైనా వెళ్తాం కదండి. ఇది పక్క ఊరికే వెళ్తుంది, ఇదేమి ఈ దేశం దాటి బయటకు వెళ్ళదు కదా బస్ అంటే, కూర్చుంటాము అంటే ఇంట్లోనే కూర్చుంటాం, ఇంకెక్కడికి కదలం. కనీసం పక్కూరు వరకు బస్సులో ప్రయాణించండి, ఆ తర్వాత ట్రైన్ ఎక్కుదురు గాని పక్కూరులో, ఆ ట్రైన్ తో ఈ దేశం చివరి వరకు ప్రయాణించండి. అక్కడ ఏదో ఫ్లైట్ ఉంటది, ఎక్కి ఇంకో దేశానికి వద్దురు గాని, లేదా పడవ ఉంటది సముద్రంలో ప్రయాణం చేసి ఇంకో దేశానికి వద్దురు కానీ. అడుగైతే వెయ్యాలి కదా మనము, చిన్నది పెద్దది అని చూడకూడదు. సో అదనమాట. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాం ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము, ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతున్నట్లుగానే అనిపిస్తుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టుడేస్ book reading session and for the opportunity given to me. Thank you. Stop చేస్తున్నాను రికార్డింగ్.